అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్నటువంటి అమరావతి రాజధాని సిఆర్డిఏ కార్యాలయంలో అంతర్జాతీయ ప్రమాణాలు ఇప్పటికే వచ్చాయో లేవో తెలియదు, కానీ అక్కడ ఉన్న మంచినీళ్ల రేట్లు మాత్రం అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. 750 ml బాటిల్ అక్షరాల 90 రూపాయలు. మీరు వింటున్నది నిజమే, ఒక లీటర్ వాటర్ బాటిల్ కూడా కాదు, 750 ml ఉన్నటువంటి లీటర్ కంటే తక్కువ ఉన్నటువంటి వాటర్ బాటిల్ యొక్క కాస్ట్ 90 రూపాయలు. మీల్స్ యొక్క రేటు 100 రూపాయలు అయితే మంచినీళ్ళ యొక్క ఖరీదు 90 రూపాయలు. సిఆర్డిఏ రైతులు ఇచ్చినటువంటి భూములో కట్టినటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో సిఆర్డిఏ కార్యాలయంలో ఆ రైతులందరూ కూడా వచ్చి గ్రీవెన్స్ డే రోజు వారి సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు. ఈ సందర్భంలో మంచినీళ్లు తాగాలంటే అక్షరాల 90 రూపాయలు చెల్లించి క్యాంటీన్లో కొనుక్కుని తాగాల్సినటువంటి దుస్థితి వచ్చిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు వచ్చాయో రావో, వస్తాయో లేదో తెలియదు, కానీ మంచినీళ్ల రేట్లు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో రేట్లు పెరిగిపోయాయి. అది ప్రత్యేకంగా రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు వచ్చేటటువంటి సిఆర్డిఏ కార్యాలయం క్యాంటీన్లోనే 90 రూపాయలు మంచినీళ్ల బాటిల్ ఉండటం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దీనిపై సిఆర్డిఏ అధికారులు కానీ, మంత్రి నారాయణ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు జర దేకో, వెరీ కాస్ట్లీ గురు మంచినీళ్లు. నమస్కారం.